రాష్ట్ర ప్రభుత్వం మరొక మంచి నిర్ణయం తీసుకుంటోంది. మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. అది ఇప్పటి వరకు కూడా హాస్టళ్లలో మంచి బియ్యం తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్పింది గతంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే అది సన్న బియ్యం కాదు, కానీ వాళ్ళు అట్లా చెప్పారు అని వీళ్ళు ఆరోపిస్తూ వచ్చారు. సరే, అప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాటిట్లో ఆహారానికి సంబంధించి కొన్నిసార్లు ఆహార కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ లేదా బోర్డు మెంబరు అతను వరుసపెట్టి వివిధ ప్రాంతాల్లో తిరగటం, అక్కడ మాట్లాడడం, ఇదంతా కూడా చూసాం. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వివిధ హాస్టల్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఒక శుభవార్త చెప్పారు. వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి, అంటే నెక్స్ట్ జూన్ నుంచి ప్రారంభమవుతుంది కదా, అప్పటి నుంచి హాస్టల్స్లో సన్న బియ్యంతోనే భోజనం ఏర్పాటు చేస్తామని. ఇదే జరిగితే 100కి 90% న్యాయం జరిగినట్టు. ఎందుకంటే నువ్వు ఎంత చదివినా అంత ముద్ద కరెక్ట్గా సరైంది పడాలా, అది ఉండట్లేదు. దొడ్డు బియ్యం ఆహారంతో తిప్పలు పడుతున్నారు పిల్లలు, అలవాటు లేని వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకు ఒక చక్కటి ఆహారపు ఆలోచన మంచిది.